మన ఫోన్ బ్యాటరీ 20% ఉన్నా గూడా ఇమ్మీడియేట్‌గా ఛార్జ్ పెట్టేస్తాం. కానీ అదే మన బాడీ లో బ్యాటరీ మోడ్‌లో ఉన్నప్పుడు మనం ఇగ్నోర్ జేస్తాం. హెల్త్ గురించి ఓన్లీ డిసీజ్ వచ్చినప్పుడే మాట్లాడతాం. వై బ్రో? నిజం జెప్పాలంటే పని చేయడం, కెరీర్ బిల్డ్ చేయడం, డ్రీమ్స్ చేజ్ చేయడం ఇవన్నీ ఒకటే కండిషన్ మీద డిపెండ్ అవుతాయి. అదే గుడ్ హెల్త్. ఈరోజు మన బాడీ గురించి, బ్రెయిన్ గురించి, హ్యాబిట్స్ గురించి సింపుల్‌గా క్లారిటీతో మాట్లాడుకుందాం. హెల్త్ అంటే ఫీవర్ లేకపోవడం కాదు. కోల్డ్ రానివ్వకుండా ఉండడం గూడా గాదు. హెల్త్ అంటే ఫుల్ బాడీ కోఆర్డినేషన్. 3 మెయిన్ యాస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫిజికల్ హెల్త్. బాడీ యాక్టివ్‌గా ఉండాలి. మజిల్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. నెంబర్ 2 మెంటల్ హెల్త్. మైండ్ స్ట్రెస్ ఫ్రీ ఉండాలి అండ్ కామ్ అండ్ ఫోకస్డ్‌గా ఉండాలి. థర్డ్ వన్ ఎమోషనల్ హెల్త్. మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, యాంగర్ ఇష్యూస్ వాటిపైన కంట్రోల్ ఉండాలి. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే హెల్త్ ఈస్ నాట్ జస్ట్ అబ్సెన్స్ ఆఫ్ ఇల్‌నెస్ బట్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. సో ఫీవర్ లేకపోవడం హెల్త్ కాదు. ఎనర్జిటిక్‌గా ఉండటం, పీస్‌ఫుల్‌గా ఉండటం, పర్పస్‌తో ఉండటం ఇవన్నీ రియల్ సైన్స్ ఆఫ్ గుడ్ హెల్త్. మన బాడీ అంటే ఒక మిరాకిల్ మిషన్ లాంటిది. మీరు ఎలా తింటారు, ఎలా ఆలోచిస్తారు, ఎలా నిద్రపోతారు అన్నీ హెల్త్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చేస్తాయి. గుడ్ ఫుడ్ తీసుకుంటే బాడీ అంతా ఎనర్జీ సప్లై అవుద్ది. గుడ్ స్లీప్ వల్ల బాడీకి మంచి రిపేర్ టైం దొరుకుద్ది. అండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లంగ్స్ అండ్ హార్ట్ అనేది స్ట్రెంథెన్ అవుతాయి. డీప్ బ్రీతింగ్ ఆర్ మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ షార్ప్ అవుద్ది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వన్ నైట్ లేట్ నైట్ మూవీ చూస్తే నెక్స్ట్ డే హౌ డూ యూ ఫీల్? లేజీ, ఇరిటేటెడ్, హెడేక్ బికాస్ యువర్ బాడీ డిడెంట్ రీచార్జ్ ప్రాపర్లీ. స్లీప్లో మన బాడీ రిపేర్ చేస్తుంది. హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. బ్రెయిన్ రీసెట్ అవుద్ది. అదే మీరు లేట్‌గా నిద్రపోవడం వల్ల డిస్టర్బ్ అయిపోతాయి. మనం ఎనర్జిటిక్‌గా ఉంటే డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ అవుద్ది. మెమరీ షార్ప్ ఉంటది. అండ్ మూడ్ స్టేబుల్‌గా ఉంటుంది. ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుద్ది. సో హెల్తీ బాడీ ఈక్వల్స్ టు పవర్‌ఫుల్ బ్రెయిన్. ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్పాలంటే బ్రెయిన్ కన్జ్యూమ్స్ 20% ఆఫ్ ద టోటల్ బాడీ ఎనర్జీ. ఇక్కడ ఫ్యూయల్ లేకపోతే ఇక్కడ ఎలా షార్ప్‌గా ఉంటది? ఫుడ్ లైక్ నట్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ బ్రెయిన్ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. ఎక్సర్సైజ్ చేస్తే బీడీఎన్ఎఫ్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది బ్రెయిన్‌లో న్యూ కనెక్షన్స్ క్రియేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అందుకే మీరేదన్నా విషయం గురించి బాగా ఆలోచించి ఏం చేయాలో అర్థం కానప్పుడు మీరు వాక్ చేస్తూ ఆలోచిస్తే దానికి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం చాలా ఎక్కువుంటది. డిసిప్లిన్ అంటే బోరింగ్ లైఫ్ కాదు. డిసిప్లిన్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. మనం ఒక 5 మినిట్స్ ఎర్లీగా లేచామంటే మన బాడీకి కాన్ఫిడెన్స్ మెసేజ్ వస్తుంది. ఎ పర్సన్ హూ కంట్రోల్స్ ఫుడ్, ఫోన్, స్లీప్ కెన్ కంట్రోల్స్ లైఫ్. టైంకి నిద్రపోవడం, టైంకి తినడం, డోపమైన్ డిటాక్స్ అంటే ఫోన్‌ని లిమిట్‌గా యూజ్ చేయడం అండ్ డైలీ ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేయడం. ఇవాటి స్మాల్ హ్యాబిట్సే రేపటి బిగ్ ఇంప్రూవ్‌మెంట్స్ అవుతాయి. మనందరికి తెలుసు మనం చేసే చిన్న చిన్న హ్యాబిట్సే మన లైఫ్‌ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. హెల్త్‌కి సంబంధించి కొన్ని సింపుల్ చేంజెస్ చేసినట్టయితే మన లైఫ్ డైరెక్షన్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు కొన్ని మంచి హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. ఉదయం లేచాక మొబైల్ చూడడం కంటే ముందు ఒక 5 మినిట్స్ సైలెంట్‌గా కూర్చోండి. డీప్‌గా 3-4 బ్రీత్స్ తీసుకోండి. ఇలా డే స్టార్ట్ చేస్తే మైండ్ మొత్తం కామ్‌గా ఉంటుంది. డే స్టార్ట్ అయ్యాక సన్‌లైట్‌లో కొంచెం టైం స్పెండ్ చేయండి. విటమిన్ డీతో పాటు బాడీ క్లాక్ కూడా కరెక్ట్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌ని ఎప్పుడు స్కిప్ చేయకండి. చాలామంది వెయిట్ తగ్గాలని స్కిప్ చేస్తారు. బట్ బ్రేక్‌ఫాస్ట్ మిస్ అయితే మెటబాలిజం స్లో అవుతుంది అండ్ అలసట పెరుగుతుంది. ఇక వాటర్ గురించి చెప్పాలంటే మీకు తెలుసా? చాలా మందికి అలసట అండ్ హెడేక్‌కి రీజన్ డీహైడ్రేషన్ అని. సో డేలో అట్‌లీస్ట్ 2-3 లీటర్స్ వాటర్ కంపల్సరీ. బాడీని కదిలించడం, యాక్టివ్‌గా ఉంచడం కూడా ఒక మంచి హెల్త్‌కి. జిమ్‌కి వెళ్ళకపోయినా పర్లేదు. ఒక 30 మినిట్స్ వాక్ లేకపోతే డాన్స్ చేయండి. లేకపోతే యోగా చేసినా సరిపోతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే బాడీ ఇన్‌యాక్టివ్‌గా ఉండకూడదు. ఒక మంచి హ్యాబిట్ గురించి చెప్పాలంటే ఎవ్రీ నైట్ పడుకోవడానికి ముందు ఒక 3 విషయాలకి థాంక్స్ చెప్పండి. ఈరోజు జరిగిన మంచి మూమెంట్స్ గురించి థాంక్ యూ చెప్పడంతో మనం హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాం. దానివల్ల గుడ్ స్లీప్ అనేది ఉంటది మనకి. ఇప్పుడు చూద్దాం మనం చేసే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ గురించి. వీటిని మనం స్లోగా కంట్రోల్ చేసుకోవాలి. రాత్రంతా ఫోన్ చూస్తూ నిద్ర లేట్ చేయడం. ఈ హ్యాబిట్ మన స్లీప్ క్వాలిటీని స్పాయిల్ చేస్తుంది. బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ రిలీజ్ అవ్వదు అండ్ స్లీప్ డీప్‌గా రాదు. ఇక జంక్ ఫుడ్ గురించి మాట్లాడాలంటే వీక్‌లో ఒక్కసారి తినడం ఓకే. కానీ ప్రతిరోజు ఆయిలీ ఫుడ్స్, మైదా, బేకరీ ఐటెమ్స్ తింటుంటే బాడీ స్లగ్గిష్‌గా మారిపోతుంది. పింపుల్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, వీక్‌నెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో దీన్ని వీలైనంత తగ్గించాలి. నెక్స్ట్ ఓవర్ థింకింగ్. మైండ్‌లో అన్నెసెసరీగా 100 డౌట్లు, ఫియర్‌లు క్రియేట్ చేసి మనం చేసే పనిలో ఫోకస్ పోగొట్టేస్తాం. ఓవర్ థింకింగ్ అంటే స్ట్రెస్‌కి ఇన్విటేషన్ ఇచ్చినట్లు. ఒక సింపుల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే బాడీలో అరౌండ్ 60,000 థాట్స్ పర్ డే వస్తాయి. ఓవర్ థింకింగ్ చేస్తే బ్రెయిన్ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. అదే రిలాక్స్ మైండ్‌తో వర్క్ చేస్తే
10x క్లారిటీ వస్తుంది. సో, స్టాప్ ఓవర్ థింకింగ్. ఇంకో వర్స్ట్ హ్యాబిట్ కంపారిజన్. సోషల్ మీడియాలో చూసి వాడింత సక్సెస్ అయ్యాడు, నేనిక్కడ ఇలా ఉన్నాను అని అనుకుంటాం. అలాంటి కంపారిజన్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మన జర్నీని పక్కన పడేసి వాళ్ళ గురించి ఓవర్ థింక్ చేస్తాం. సో, ఫైనల్‌గా చెప్పాలంటే హెల్తీ పర్సన్ అంటే జిమ్‌లో మజిల్స్ ఉన్నవాడు మాత్రమే కాదు. చిన్న చిన్న మంచి హ్యాబిట్స్‌ని డైలీ ప్రాక్టీస్ చేయగలిగేవాడే అసలైన హెల్తీ పర్సన్. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యామిలీ, మీ గోల్స్, మీ ఫ్యూచర్ ఇది మొత్తం మీ హెల్త్ పైనే డిపెండ్ అవుతాయి. మీకు టాలెంట్ ఉండొచ్చు, డ్రీమ్స్ ఉండొచ్చు. కానీ హెల్త్ లేకపోతే ఆ స్టేజ్‌కెళ్ళలేరు. ఆపర్చునిటీ గ్రాబ్ చేయలేం. సో, స్టార్ట్ స్మాల్ అండ్ మేక్ ఇట్ బిగ్. ఇవాటి నుంచి వాటర్ ఎక్కువ తాగండి, మంచిగా పడుకోండి, జంక్ ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. అండ్ రోజు కాసేపు గ్రీనరీలో వాక్ చేయండి. అండ్ హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. రిమెంబర్, ఆరోగ్యం అంటే లగ్జరీ కాదు, అదొక బేసిక్ నీడ్. సో, డోంట్ బీ టూ స్మార్ట్, బీ హెల్తీ. ఆరోగ్యమే మహాభాగ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి మీ డైలీ హెల్త్ హ్యాబిట్ ఏంటి అనేది. థ్యాంక్ యూ.